దేవర సినిమా ఎలా అనిపించింది? సో ఇప్పుడే చూసేసాను దేవర ఎంట్రీ సీన్స్ కి అయితే నిజం చెప్తున్నా, ఎన్టీఆర్ అన్న నిజంగా ఆ ఎంట్రీకి సురచాప మీద బయటకు వస్తాడు భయ్య సముద్రంలో నుంచి. సో తండ్రి ఎన్టీఆర్ బయటకు వచ్చేటి చూస్తే నిజంగా థియేటర్ లో వీళ్ళలు ఒక్కొక్కరు అయితే చొక్కాలు చింపుకొని థియేటర్ లో సగం స్క్రీన్ ఉంటుందా, సగం స్క్రీన్ చింపు ఇంత అరాచకం సృష్టించారు దేవరన్న ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్. ఒక ఎంట్రీ ఇంకా సినిమా థియేటర్ లాస్ట్ వరకు మాత్రం నుచ్చు ఇంకా ఈ 6 షోలు కంప్లీట్ అయ్యేసరికి థియేటర్ తో తెలియదు కానీ మొత్తానికి అయితే ఎన్టీఆర్ అన్న మాత్రం వాచకానికి హత్తులు లేకుండా, ఆ సముద్రానికి హత్తులు లేకుండా ఉంటాయి కూడా. సో సముద్రం ఏర్పెక్తాయి ఇప్పుడు ఆ రేంజ్ లో ఉంది బ్రో సినిమా మాత్రం పూనకాలే బ్రో ఎక్కించాడు అన్న ఆ రేంజ్ లో ఉంది సినిమా. అమ్మాయిలు అయితే నిజంగా చుట్టమలే సాంగ్ వచ్చినప్పుడు అయితే నిజంగా అమ్మాయిలు కాదు బ్రో, నిజంగా అమ్మాయిలని మర్చిపోయి కుర్చీలు కొట్టారు బ్రో. ఆ రేంజ్ లో డాన్స్ చేశారు చుట్టమల్లే సాంగ్ కి. ఇంకా ఆయుధ పూజ సాంగ్ అయితే ముసలోళ్ళు మాత్రం కనిపించారు బ్రో. ఒక్కొక్కరు ముసలి వాళ్ళు యంగులే పొట్టని కొడదామని తీసుకొచ్చారు కానీ అది వర్కౌట్ కాలేదు. కానీ ఆయుధ పూజ సాంగ్ కి దానికి వెళ్ళినప్పుడు మాత్రం సాంగ్ ఉంటుంది భయ్య. ఆయుధ పూజతో సాంగ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఆయుధ పూజతోనే సినిమా ఎండ్ అవుతుంది. మామూలు ఉండదు అన్న లెవెల్ బ్రో. జానీ కపూర్ ఎలా అనిపిస్తుంది ఎన్టీఆర్ అన్నతో? జాన్వీ కపూర్ కాదు బ్రో, పెద్ద హీరోయిన్ అన్న పక్కన చేయడం ఆమె అదృష్టం. 5 సంవత్సరాల తర్వాత అన్నని చూసాం కదా, జాన్వీ కపూర్ ని పట్టించుకోలేరు ఎవరు. జాన్వీ కపూర్ చాలా చిన్న పిల్లలకు అనిపించింది. అన్ననే చూశారు, అన్ననే ఫోకస్ చేశారు, అన్నతో అదే చూశారు భయ్యా. నిజంగా 40 minutes మాత్రము కళ్ళాడకుండా అసలు కళ్ళు మూసామా తెరిచామన్నట్టు ఉంటుంది. సో లాస్ట్ 40 minutes మాత్రము దేవర కాదు భయ్యా, దేవర పాతము సముద్రం ఎర్పెక్కిచ్చాడన్న. వచ్చాడు లాస్ట్ 40 minutes అయితే. ఇంటర్వెల్ సీన్ కొడుకు ఎంటర్ అవుతాడు ఇలా. అప్పుడు వదిలే బ్రో ఎన్టీఆర్ అన్న 5 సంవత్సరాల తర్వాత చూసాము. చాలా బాబు ఒక్క రికార్డు బ్రేక్ అయినా కూడా వచ్చాడు అనిపించింది. మా అన్న దిగిండు చూపిస్తాం. అనురాగ్ మ్యూజిక్ నిజంగా అన్న ఇలా వస్తాడు బ్రో, ఇలా బాంబు తెలిసినట్టు ఒక అన్న నడుచుకుంటూ వస్తుంటే నిజంగా కూస్ బాంబ్ గుండెకే కూస్ బాంబ్. ఆ 40 నిమిషాలు మాత్రము అస్సలు ఇంకా థియేటర్ లో ఎవ్వరు కూర్చోలేదు, అంత బ్రహ్మాండంగా తీశాడు బ్రో. కొరటాల శివ కంబ్యాక్ ఇచ్చాడు అనుకోవచ్చా? కొరటాల శివ కంబ్యాక్ ఇచ్చాడు అన్న. ఇక రాజమౌళి తర్వాత ఎన్టీఆర్ అన్నకు ఫ్లాప్ అవుతుంది అని ట్రోల్స్ వచ్చాయి, పోల్ అని మాట్లాడారు. అన్న పెట్టాడు సరైన రాడ్ అందరికి. చూసారా ఒక రేంజ్ లో అయితే ఇచ్చాడు ఎన్టీఆర్ అన్న, అంటే ఒక రేంజ్ బ్రో. ఇప్పుడు చూపిస్తాం ఏంటో ఎన్టీఆర్ కల్ట్ ఫాలోయింగ్ ఎట్లా ఉంటుందో చూపిస్తాం. అన్న మా సమ్మ మొగుడు మా ఎన్టీఆర్ అన్న దమ్ముంటే ఆపు. రేటింగ్ ఎంత ఇస్తావు? 5 out of 5. అరే 5 out of 5 అయింది బ్రో. 1000 out of 1000 బ్రేక్ చేస్తున్నాం అంతే. అరే బ్రో 2500 కోట్లు పక్కా 100% ఎగిరిపోతాయి గాల్లో అంతే. థ్యాంక్ యూ బ్రో.